బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అధికారిగా పేరున్న జయేష్ రంజన్ ను ప్రభుత్వం బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు సీఎంఓలో పరిశ్రమలు పెట్టుబడుల విభాగం సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం చర్చనీయాంశమైంది. ఆయన చూసిన బాధ్యతలను ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అప్పగించింది. జయేష్ రంజన్ బదిలీ వెనుక గత కొంతకాలంగా సాగుతున్న పరిణామాలు, ఆరోపణలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. జయేష్ రంజన్ తన పరిధిని దాటి పరిశ్రమల శాఖ వ్యవహారాల్లో నిత్యం తలదూరుస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. శాఖలోని ఇతర అధికారులపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు జయేష్ రంజన్ కు మధ్య గత కొంతకాలంగా గ్యాప్ పెరిగినట్లు సమాచారం. జయేష్ రంజన్ తీరుపై మంత్రి పలుమార్లు అసహనం కూడా వ్యక్తం చేశారని, ఆయన్ను కంట్రోల్ చేయడానికి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ తో కూడా జయేష్ రంజన్ కు విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శాఖకు సంబంధించిన అధికారిక మెయిల్ ఐడిని తన వద్దే ఉంచుకొని సంజయ్ కుమార్ ను ఇబ్బందులకు గురిచేశారని, కీలక నిర్ణయాల్లో విపరీతంగా జోక్యం చేసుకున్నారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కీలకమైన అధికారిని ఇలా హఠాత్తుగా బదిలీ చేయడం వెనుక ప్రభుత్వ యంత్రాంగంలో క్రమశిక్షణను కాపాడటమే లక్ష్యంగా కనిపిస్తోంది. కీలకమైన పరిశ్రమల శాఖలో అధికారుల మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషించిన అధికారిగా జయేష్ రంజన్ కు గుర్తింపు ఉన్నప్పటికీ తోటి అధికారులు, మంత్రితో తలెత్తిన విభేదాలే ఆయన సీఎంఓ నుంచి బయటకు పంపేలా చేశాయని తెలుస్తోంది. రంజన్ పై బదిలీ వేటు పడినటువంటి నేపథ్యంలో రాజకీయ కోణంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మంత్రి శ్రీధర్ బాబుకి, మరోవైపు జయేష్ రంజన్ కి మధ్య గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వస్తున్నాయి అని చెప్పి ఒకవైపు అయితే ప్రచారం జరుగుతుంది. ఇదంతా తెలిసినటువంటి కాంగ్రెస్ అధిష్టానం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం యొక్క అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. సో మొత్తానికి చూసుకుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పై ప్రస్తుతం అయితే బదిలీ వేటు పడినటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి విభేదాలు, తలెత్తినటువంటి విభేదాల వల్ల ఇవాళ ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి చూసుకుంటే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, జయేష్ రంజన్ బదిలీ వేటుకు అనేక కారణాలు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి వాస్తవాలు, ఏ విధంగా ఉన్నాయి, ఏంటి డీటెయిల్స్? రాత్రి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసినటువంటి ఐఏఎస్ అధికారుల బదిలీలో కూడా జయేష్ రంజన్ బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన సీఎం కార్యాలయానికి సంబంధించి కూడా సీఈఓగా, ఆయన పరిశ్రమలు పెట్టుబడులకు సంబంధించిన విభాగంలో కూడా సీఈఓగా పనిచేస్తున్నారు. కానీ ఆయన్ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఆయన స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల వెనకాల అనేక కారణాలు ఉన్నాయన్నటువంటి చర్చ ప్రస్తుతం సచివాలయంలో కొనసాగుతుంది. ఎందుకంటే జయేష్ రంజన్ వ్యవహార శైలికి సంబంధించి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో కూడా విభేదాలు ఉన్నాయి. మరోపక్క ఈ ఇటీవల కాలంలో కూడా సంజయ్ కుమార్, ఎవరైతే ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికే బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన పైన పెత్తనం చలాయిస్తూ ఉన్నాడు. ఆయన సంబంధించినటువంటి మెయిల్ ఐడి, పరిశ్రమల మెయిల్ ఐడిని కూడా కనీసం సంజయ్ కుమార్కి ఇవ్వకుండా కొంతకాలం ఇబ్బందులకు గురి చేశాడన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోపక్క ఆయన సీఈఓగా పనిచేసిన పరిశ్రమల శాఖతో పాటు ఇతర శాఖల్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది. అధికారులపైన కూడా పెత్తనం చలాయిస్తున్నాడు. ఆయన పరిధికి దాటి పరిశ్రమల శాఖలో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా సీఎంఓకి అందడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ పరిశీలించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క కీలక బదిలీకి సంబంధించినటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే సీఎంఓ కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎంఏయుడికి బదిలీ చేసే అంశాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి 1992 బ్యాచ్ చెందినటువంటి అధికారిని ఎంఏయుడికి బదిలీ చేయడం వెనకాల అనేక కారణాలు ఉన్నాయని మాత్రం చర్చ సాగుతూ ఉంది. ఇక మరోపక్క ఇటీవల కాలంలో హిల్ట్ పాలసీ,
బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే పార్టీ నేతలకు హిల్ట్ పాలసీ లీక్ అయిందో ఆ శాఖలో చాలా కీలకంగా ఉన్నటువంటి జయేష్ రంజన్ సంబంధించి కూడా అంటే లీక్ అయిన వెనకాల అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అధికారుల హస్తం ఉందన్న తేలినట్టు ఇప్పటికే విజిలెన్స్ నివేదిక కూడా ముఖ్యమంత్రికి చేరినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ప్రిన్సిపల్ ఏదైతే ఐటీ శాఖలో చాలా కీలకంగా ఉన్నటువంటి జయేష్ రంజన్ ఇటీవల కాలంలో కూడా దావోస్తో పాటు మరోపక్క తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. అంటే అక్కడ కూడా కొన్ని వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయన అటర్ ఫ్లాప్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఆయన వ్యవహార శైలి నచ్చినటువంటి అధికారులు చాలా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆయనను ఎంఏయుడికి బదిలీ చేసినట్టుగా సమాచారం అవుతుంది. అంటే ఆయన నేరుగా సీఎంఓ నుంచి డైరెక్ట్గా తప్పించిన అంశానికి సంబంధించి మాత్రం అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఐఏఎస్ అధికారులతో పాటు ఏకంగా ఆ శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో పాటు మరికొంతమంది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా జయేష్ రంజన్ వ్యవహార శైలికి సంబంధించి కూడా పలు ఫిర్యాదులు అందాయి. మరోపక్క కొన్ని ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కూడా గతంలో ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ కూడా అన్నిటినీ పరిశీలించినటువంటి ప్రభుత్వం జయేష్ రంజన్ను తప్పిస్తూ కూడా ఒక కీలక ఆదేశాలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. పరిధికి మించి పరిధికి మించి కూడా జయేష్ రంజన్ పనిచేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు కీలక పరిశ్రమల నుంచి తప్పించడం వల్ల ఏదైనా అంతర్గతంగా విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా వాసు? రైట్, కీలక పరిశ్రమల నుంచి తప్పిస్తూ బదిలీ వేటు చేసింది ఆయన సీఎంఓ నుంచి బయటికి పంపేలా అనేక కారణాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. తన పరిధి దాటి పరిశ్రమల శాఖ వ్యవహారాల్లో తలదూర్చడం, అనేక విషయాల్లో జోక్యం చేసుకోవటం, అతనికి సంబంధం లేని విషయాల్లో కూడా ఇంటరప్ట్ అయ్యి అనేక విషయాల్లో కూడా తలదూర్చడం, ఇవన్నీ కూడా కారణానికి ఇవాళ బదిలీకి కారణంగా తెలుస్తోంది. మంత్రి శ్రీధర్ బాబుకు జయేష్ రంజన్కి కూడా గ్యాప్ వచ్చినట్లుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు మనకి జాయిన్ అవుతున్నారు. వాసు, ఒక కీలక పరిశ్రమల నుంచి తప్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంతర్గతంగా ఇంకేమైనా జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? ఎందుకంటే పరిధి దాటి చేసినటువంటి పనులకు సంబంధించి కూడా ఒకవైపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఖచ్చితంగా కూడా ఒక సీనియర్ ఐఏఎస్గా ఉన్నటువంటి జయేష్ రంజన్ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు అనేక సార్లు కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఆయన ఆదేశాలను కానీ ఆయన పెడచెవిన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆయన అక్కడి నుంచి బదిలీ చేసినప్పటికీ కూడా ఎవరైతే సంజయ్ కుమార్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కూడా ఆయన ఆజమాయిషీ చెలాయించారు. మంత్రి స్థాయి చెప్పినప్పటికీ కూడా వినకుండా వ్యవహరించారన్న విషయంపైన కూడా అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం సీఈఓగా పనిచేసినటువంటి జయేష్ రంజన్ పెట్టుబడుల విషయంలో కావచ్చు, విదేశీ పర్యటనల నేపథ్యంలో కావచ్చు, మరోపక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి పాలసీల లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అంటే పూర్తిగా కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఆయన గత ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయన కీలక బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ ఆయన పనిచేయడంలో ఫెయిల్యూర్ అయినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి జయేష్ రంజన్ బదిలీకి సంబంధించి కూడా సెక్రటరియట్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ సాగుతూ ఉంది. ఆయన ఎంఏయుడికి బదిలీ చేసే అంశానికి సంబంధించి కూడా అనేక కారణాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే సీఎంఓలో కీలకంగా సీఈఓగా పెట్టుబడులు పరిశ్రమల సంబంధించిన శాఖలో ఉన్నప్పటికీ కూడా ఇతర శాఖలపైన ఆయన ఏదైతే ఆజమాయిషీకి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఏకంగా శ్రీధర్ బాబు మంత్రి ఆయన పైన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. అంటే వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం జయేష్ రంజన్ కొనసాగింపు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలోనే ఆయన్ను ప్రస్తుతం ఆ పదవి నుంచి తప్పించి ఎంఏయుడికి బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. సో వాసు, మంత్రి శ్రీధర్ బాబు దీని గురించి ఏమైనా స్పందించారంటే గతంలో ఎన్నోసార్లు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. సో జయేష్ రంజన్కి ప్రభుత్వం తరఫు నుంచి ఎప్పుడైనా హెచ్చరికలు రావటం, ఇది ఇలా మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పడం, ఇవి ఏదైనా జరిగిందా చేయటం? రైట్, జయేష్ రంజన్ పై బదిలీ చేస్తూ ఒకవైపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి జయేష్ రంజన్ పై ఇలాంటి నిర్ణయం తీసుకోవటం రాజకీయంగా సంచలనం రేపిందని చెప్పాలి. జయేష్ రంజన్ ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఇవాళ ఇలాంటి బదిలీ వేటు పడటం అనేది కూడా
మనం చూస్తూ ఉంటే అనేక రకాలు కారణాలుగా చూపిస్తున్నారు, అనేక విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వం కూడా అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా మంత్రి శ్రీధర్ బాబుకు అలాగే జయేష్ రంజన్కి మధ్య ఎన్నో విభేదాలు తలెత్తాయి. అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా తలదూరుస్తున్నారు, పరిధిని మించి పని చేస్తున్నారు, పరిధిని మించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఒకవైపు ఇప్పటివరకు వచ్చినటువంటి అనేక కారణాలను కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.